ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యను ఖండించిన మాస్టర్ మైండ్స్ ఈ టెక్నో స్కూల్ కరస్పాండెంట్ నవనీత. నల్గొండ జిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న రూపారెడ్డిని 10వ తరగతి విద్యార్థులు అత్యంత పాశవికంగా హత్య చేసిన ఘటనపై సంగారెడ్డిలో మాస్టర్ మైండ్స్ ఈ టెక్నో స్కూల్ కరస్పాండెంట్ నవనీత తీవ్రంగా ఖండించారు. తల్లిదండ్రులు పిల్లలకు అసలు సమయం కేటాయించకపోవడం, తమ పిల్లలు ఏం చేస్తున్నారనే విషయాన్ని గమనించకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు సంభవిస్తున్నాయని అన్నారు. చిన్నతనంలోనే చెడు అలవాట్లకు బానిసలుగా మారి తమ ఉజ్వల భవిష్యత్తును అంధకారంగా మార్చుకుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పిల్లల తల్లిదండ్రులు, స్కూల్లో ఉపాధ్యాయులు పిల్లల విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని, వారికి క్రమశిక్షణతో పాటు వ్యక్తిత్వ వికాసం, మానసిక దృఢత్వం, యోగా వంటి పలు కీలక అంశాలపై దృష్టి సారించి వారి ఉజ్వల భవిష్యత్తుకు పునాది. తల్లిదండ్రులకి మరియు టీచర్స్కి అంటే ఉపాధ్యాయుల అందరికీ నా యొక్క నమస్కారం అండి. ఈరోజు మీ అందరికీ తెలిసింది చాలా బాధాకరమైన విషయం ఏంటంటే రూపారెడ్డి గారు చనిపోవడం. అది దారుణంగా పిల్లలు చంపడం అనేది చాలా చాలా బాధాకరంగా ఉంది. దీన్ని చాలా నేను ఖండిస్తున్నాను. పిల్లల తప్పు, పేరెంట్స్ తప్పు, టీచర్స్ తప్పు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి పేరెంట్ మీరు లక్షలలో సంపాదన ఉండొచ్చు, లేదా మీరు చాలా దీన స్థితిలో ఉండొచ్చు, లేదా మీరు మిడిల్ క్లాస్ ఉండొచ్చు. కానీ కొన్ని విషయాలలో మనం జాగ్రత్త ఉండాలి. ఈవెన్ మీరు పొలిటీషియన్ అయ్యి ఉండొచ్చు, లేదా బ్యాంక్ ఎంప్లాయీస్ అయ్యి ఉండొచ్చు. ఎంత బిజీ స్కెడ్యూల్లో కూడా మనము మన పిల్లల్ని ఎలాంటి పొజిషన్లో ఉంచాము, ఎలాంటి స్కూల్ని పంపించాము, మన పిల్లలకు ఎలాంటి చదువునిస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. మీ బిజీ స్కెడ్యూల్లో ఇప్పుడు మీకు టైం దొరకడం లేదు కాబట్టి మీరు ఏం చేస్తున్నారు, ఫోన్ ఇవ్వడం కానీ, లేదా వాళ్ళు అడిగిందల్లా ఇవ్వడం. పిల్లలు ఎప్పుడూ తప్పు చేయరండి. తల్లిదండ్రులు చేసిన తప్పు పిల్లల వరకు వెళ్తుంది, పిల్లలు చేసే తప్పు సమాజానికి తెలుస్తుంది. అంటే ఫస్ట్ మొదట తప్పు చేయించిన వాళ్ళు ఎవరు అంటే నేను యాక్సెప్ట్ చేస్తాను, తల్లిదండ్రులు. ఎందు గురించి అంటే తల్లిదండ్రుల దగ్గర చాలా విచ్చలవిడిగా డబ్బు వస్తుంది. ఆ డబ్బుని ఎలా చూపిస్తున్నారంటే ప్రేమ రూపంగా చూపిస్తున్నారు. ప్రేమ అంటే ఏంటండి? డబ్బు ఇస్తేనే ప్రేమనా? వాళ్ళు అడిగిందల్లా ఇస్తే ప్రేమనా? చిన్న చిన్న పిల్లలకి బైక్ ఇస్తారండి మీరు. ఆ బైక్ వల్ల బాబు నడిపేయడం ఏమో, ఇంకా ఎదుటి వాళ్ళకి ప్రాబ్లం ఏంటి? చిన్న చిన్న పిల్లలకి 500 రూపీస్ ఇస్తారు, 1000 రూపీస్ ఇస్తారు. మీరు చేసే చిన్న పొరపాటు వల్ల వాళ్ళకి ఎంతవరకు ఈ రోజు ఈ స్థాయికి రావడానికి కారణం తల్లిదండ్రుల యొక్క తప్పు. అంటే తప్పు అంటే ఏంటి? మీరు ఏమి ఇస్తున్నాను, నేను డబ్బులు ఎందుకు ఇస్తున్నాను, నేను ఫోన్ ఎందుకు ఇస్తున్నాను, నేను రోజు ఎదిగిన పిల్లోడు కదా, ఎదిగిన అమ్మాయి కదా, ఎన్ని గంటలు బయటకు వెళ్తుంది, ఎన్ని గంటలు లోపల ఇంట్లో ఉంటుంది, ఎన్ని గంటలు బుక్ చదువుతుంది, ఆమెలో చేంజెస్ ఏమున్నాయి, ఫోన్ని హైడ్ చేస్తుందా, బుక్స్ని హైడ్ చేస్తుందా అనేది ప్రతి ఒక్కటి మీరు అబ్జర్వ్ చేస్తే ఈరోజు ఇలాంటి దారుణమైన స్థితి రాదండి. అందుకే చిన్నపిల్లల్ని మొక్కై వంగందే మానే వంగునా అని మనం చిన్నప్పటి నుంచి మంచి మంచి విషయాలు డబ్బుతో ఏం చేయలేమండి. ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఇంటర్నేషనల్ స్కూల్ కావచ్చు, ఏ స్కూల్ అయినా ఒకటే ఉంటుంది, పిల్లలు ఎదుగుదల అని అంటాం. టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ తప్పు చేస్తున్నాం ఏంటి? వాళ్ళకి చాలా ప్రైవసీ టైం ఇస్తున్నాం. సపరేట్ బెడ్రూమ్ అని ఇస్తాము, సపరేట్ మొబైల్ అని ఇస్తాము, సపరేట్ కార్ అని ఇస్తాము. ఇవన్నీ లావిష్ లైఫ్ ఇక్కడి వరకు దారి తీసిందండి. ఇప్పుడు 27 సార్లు కత్తితో పొడవడం అనేది ఎంత దారుణం. ఒక పిల్లోడు చేయగలుగుతాడా? మీరే ఆలోచించండి. అతను ఎంత మత్తులో ఉన్నాడా, లేదా ఎంత డ్రగ్స్కి ఎంత ఎడిక్ట్ అయ్యాడా అనేది. ఈ తప్పుని ప్రిన్సిపల్ చూడకముందు ఒక తల్లిగా తండ్రిగా వాళ్ళు ఏం చేశారు మీరే ఆలోచించండి. ఒకప్పుడు చదువు ఎలా ఉండేది? ఎంత కొట్టినా ఎంత తిట్టినా ఏ పేరెంట్ కానీ అడగకపోయేదండి. ఇప్పుడు జస్ట్ చిన్న తప్పు అంటే అయ్యో స్టాండప్ అంటే ఎందుకు నా కొడుకు స్టాండప్ అన్నారు, ఎందుకు నా కొడుకుని తిట్టారు అని అన్నారు. ఇలాంటివి కొంచెంగా అంటే ఒక 10th వరకు, ఒక ఇంటర్ వరకు, ఒక డిగ్రీ వరకు
మీ అండర్లో పిల్లలు పెరిగితే, తల్లిదండ్రుల యొక్క అండర్లో పిల్లలు పెరిగితే ఇలాంటివి తప్పులు జరగవు. పీజీ వచ్చిన తర్వాత మీరు ఫ్రీడమ్ ఇవ్వండి, పిల్లలకి ఏది అడిగితే అది ఇవ్వండి, ఏది కావాలంటే అది ఇవ్వండి. కానీ చిన్నతనంలో ఒక నర్సరీ నుంచి యూకేజీ వరకు ఒక లెవెల్లో మనం అబ్జర్వ్ చేయాలి, 1st to 5th వరకు ఒక లెవెల్లో అబ్జర్వ్ చేయాలి, 6th to 10th చాలా వాళ్ళ పర్సనల్ థింగ్స్ కూడా మనం అడగాలి. ఒక తల్లి తండ్రి కూర్చోబెట్టుకొని చెయ్యేస్తూ ఓదారుస్తూ మీరు ఫ్రీడమ్ ఇచ్చుంటే మీతో మీరు ఫ్రెండ్గా భావించి మీతో అన్నీ షేర్ చేసుకుంటారండి. ఈరోజు మీరు చూస్తున్న చిన్న చిన్న పిల్లలు లవ్ చేస్తున్నారు, చిన్న చిన్న పిల్లలు హ్యాంగ్ చేసుకుంటున్నారు బికాజ్ ఆఫ్ లవ్ ఫెయిల్యూర్ అని. లవ్ ఫెయిల్యూర్ ఏంటి అసలు? మనం ఒక ప్రేమని పంచితే లవ్ అనేది వాళ్ళకి తెలియదండి, తెలియకుండా చేసేదే లవ్ అవుతుంది. దానివల్ల హ్యాంగ్ అనేది, దానివల్ల డ్రగ్స్ అనేది, ఇవన్నీ కూడా కారణాలు మనం అందరం. ఐ యాక్సెప్ట్ దిస్. సో ఇమ్మీడియట్గా నేను ఒక్కటే చెప్తున్నాను, ప్రజలందరికీ చెప్తున్నాను, టీచర్స్కి కూడా చెప్తున్నాను, ప్రతిదీ మీరు అబ్జర్వ్ చేయండి. కొంచెం చదువు తక్కువ వచ్చినా పర్వాలేదు, కొంచెం డబ్బు మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు, మీరు తినే తిండిలో కొంచెం తగ్గించండి డబ్బుని. మంచి కాస్ట్లీ ఫుడ్ అనేది అవసరం లేదు, కానీ మీ తల్లిదండ్రుల యొక్క టైం, టీచర్ యొక్క టైం అనేది ఖచ్చితంగా ప్రాపర్గా స్టూడెంట్ అనాలిసిస్ చేస్తే, అది చిన్నప్పటి నుంచి చేస్తే, ఎక్కడి వరకు చేయాలి అందరూ, టీచర్ కానీ తల్లిదండ్రులు కానీ ఒక పీజీ లెవెల్ వచ్చే వరకు చేయాలి. అనుకుంటారు పిల్లలు, ఏమ్మా నేను 10th క్లాస్, నువ్వు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతావు నన్ను, కానీ అది తప్పండి. పిల్లలకు మనం మోటివేట్ చేయాలి, మనం మోటివేట్ చేస్తే వాళ్ళు ఇలాంటి మిస్టేక్స్ చేయరు. సో ప్రతి పేరెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు డబ్బుని చాలా జాగ్రత్తగా, డబ్బు మరియు ఫోన్, ఈ 2 విషయాలలో జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి మిస్టేక్స్ ఎప్పుడు కావు ఇంకా. I hope everyone understood this. Thank you.